అన్న మాటలకి శ్రీవల్లి వచ్చేసి దాంతో శ్రీవల్లి ఇంకా మీరు అనుకున్నా అనుకోకపోయినా మీ ఉద్దేశం ఏదైనా సరే మీ కారణంగా మామయ్యకైతే అవమానాలైతే తప్పలేదు కదా! ఎంతలా బాధపడుతున్నారో చూస్తున్నాం కదా! ఆయన మనసు ఎంత గాయపడి ఉంటుంది. మీరు అలా చేయకపోతే ఇంత బాధపడాల్సిన అవసరం వచ్చేదే కాదు అని ఇంకా అంటూ ఉంటుందనమాట. నోటికొచ్చినట్లు తిడుతుంటుంది శ్రీవల్లి వచ్చేసి. ఇంకా దాంతో నర్మద ఏంటక్క ఇది ఇలా జరుగుతుందని వాళ్ళు మాత్రం ఊహిస్తారా ఏంటి? వాళ్ళేదో కావాలని చేసినట్లుగా అయితే మాట్లాడుతున్నావు ఏంటి అని ఇంకా నిలదీస్తుందనమాట. దాంతో శ్రీవల్లి అయ్య బాబోయ్ అంటూ ఇంకా ఏడుస్తూ యాక్టింగ్ అయితే షురూ అయితే చేస్తూ ఉంటుందన్నమాట శ్రీవల్లి వచ్చేసి. ఇక నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో, అలాగే శ్రీవల్లి నర్మద ఏమని గొడవ పడతారు అనేది ఇప్పుడైతే తెలుసుకుందాం. ఏంటి నర్మద అంత దారుణంగా మాట్లాడుతున్నావు? ప్రేమ నా తోబుట్టువు లాంటిది, మరి నేను నా చెల్లిని నిందిస్తానా? కాకపోతే మామయ్య గారు బాధనైతే అర్థం చేసుకోమని చెప్తున్నాను అంతే. ఆయన ఇల్లు కూలిపోయిన తర్వాత కట్టిన మేస్త్రిని అనుకుంటే ఏం ప్రయోజనం? మామయ్యకి జరగాల్సిన అవమానం అయితే జరిగిపోయిన తర్వాత కూడా ఎవరినైతే అవమానం జరిగిపోయిన తర్వాత కూడా ఎవరిని అని ఏం ఉపయోగం లేదులే మామయ్య గారండి. ఈ గొడవ మాకు గది ఇవ్వడం వల్లే కదా, వాళ్ళ గది వాళ్ళకైతే ఇచ్చేస్తాం అని అంటుంది శ్రీవల్లి వచ్చేసి. వద్దు మామయ్య గారు, మేము ఇక్కడే ఎక్కడో ఉంటాం అని అంటుంది శ్రీవల్లి వచ్చేసి. ఇంకా ప్రేమ కూడా వద్దు మామయ్య మేము ఇక్కడే ఎక్కడో ఉంటామని ప్రేమ కూడా అంటుంది అనమాట. నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో అది తెలుసుకుందాం.